తెలుగు చలనచిత్ర చరిత్రలో కొన్ని సినిమాలు కేవలం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా ఒక శకాన్ని నిర్దేశిస్తాయి. సరిగ్గా 2002 జూలై 24న విడుదలైన ఇంద్ర అటువంటి అద్భుతమే. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మలుపు తిప్పిన చిత్రంగానే కాకుండా టాలీవుడ్లో మొదటిసారిగా 30 కోట్ల షేర్ మార్కును తాకిన ఘనత ఈ సినిమాదే. ఆ రోజుల్లో థియేటర్ల వద్ద జరిగిన హంగామా, చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్, బి గోపాల్ మాస్ టేకింగ్ ఇవన్నీ కలిసి తెలుగు సినిమా బాక్సాఫీస్ పరిధిని ఒక్కసారిగా పెంచేశాయి. ఈ సినిమా ఎలా మొదలైంది, బాక్సాఫీస్ వద్ద ఏ రికార్డులను తిరగరాసింది అనే విషయాలను లోతుగా పరిశీలిస్తే ఎన్నో ఆసక్తికరమైన అంశాలు బయటకొస్తాయి. అశ్వినీ దత్ గారు వైజయంతి మూవీస్ బ్యానర్పై ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిజానికి చూడాలనుంది సినిమా తర్వాత చిరంజీవి అశ్వినీ దత్ కలయికలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. బి గోపాల్ అప్పటికే సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి ఇండస్ట్రీ హిట్లతో ఫ్యాక్షన్ సినిమాలకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు. రచయిత చిన్నికృష్ణ అందించిన పవర్ఫుల్ కథకు చిరంజీవి ఇమేజ్ తోడవడంతో ఇంద్రసేనారెడ్డి అనే పాత్ర పుట్టుకొచ్చింది. కాశీ నేపథ్యంలో మొదలై రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయంలోకి వెళ్లే ఈ కథలో చిరంజీవి 2 విభిన్నమైన షేడ్స్లో నటించి మెప్పించారు. సాఫ్ట్ హార్టెడ్ శంకర్ నారాయణ్గా, పవర్ఫుల్ ఇంద్రసేనారెడ్డిగా ఆయన అభినయం ఇప్పటికీ ఒక పాఠం లాంటిది. తారాగణం విషయానికొస్తే చిరంజీవి సరసన సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ కథానాయకులుగా నటించారు. ఆర్తి అగర్వాల్ నెగటివ్ షేడున్న పాత్రలో అద్భుతంగా రాణించగా, సోనాలి బింద్రే తన గ్లామర్తో అగరించింది. ప్రకాష్ రాజ్, ముఖేష్ రిషి, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, సునీల్ వంటి భారీ తారాగణం ఈ సినిమాలో ఉంది. ముఖ్యంగా ముఖేష్ రిషి వీరశంకరరెడ్డి పాత్రలో చిరంజీవికి గట్టి పోటీ ఇచ్చారు. మణిశర్మ సంగీతం ఈ సినిమాకు ఒక వెన్నెముకలా నిలిచింది. ఇప్పటికీ దాయి దాయి దమ్మ, రాధే గోవిందా పాటలు వింటుంటే ఆ ఊపే వేరు. చిరంజీవి వేసిన వీణా స్టెప్ అప్పట్లో ఒక సంచలనం. ఆ స్టెప్ వేయడానికి థియేటర్లలో ఫ్యాన్స్ పేపర్ ముక్కలు చల్లుతూ డాన్సులు చేసిన సందర్భాలు కోపొల్లలు. ఇక బాక్సాఫీస్ లెక్కల దగ్గరికొస్తే ఇంద్ర సృష్టించిన ప్రభంజనం మామూలిది కాదు. సుమారు 10 నుండి 13 కోట్ల బడ్జెట్తో తయారైన ఈ సినిమా ఫైనల్ రన్లో ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల పైగా షేర్ వసూలు చేసింది. ఆ సమయంలో 30 కోట్ల షేర్ సాధించడం అంటే అది ఈనాటి 300 నుండి 400 కోట్లతో సమానం. నైజాం ఏరియాలో 7 కోట్లు, సీడెడ్లో 6 కోట్లు ఇలా ప్రతి ఏరియాలో అప్పటి వరకు ఉన్న రికార్డులను పటాపంచలు చేసింది. అప్పటికి ఇండస్ట్రీ హిట్గా ఉన్న నరసింహనాయుడు సుమారు 22 నుండి 25 కోట్ల రికార్డును ఇంద్ర చాలా సునాయాసంగా అధిగమించింది. ఆంధ్రప్రదేశ్లోని 122 సెంటర్లలో 100 రోజులు, 32 సెంటర్లలో 175 రోజులు ఆడి ఒక అరుదైన రికార్డును నమోదు చేసింది. విజయవాడలోని ఒకే థియేటర్లో 1 కోటి రూపాయల గ్రాస్ వసూలు చేసిన మొదటి సినిమాగా కూడా ఇంద్ర చరిత్ర సృష్టించింది. కేవలం తెలుగులోనే కాకుండా కర్ణాటక, ఒడిస్సా వంటి పొరుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. ఇంద్ర ద టైగర్ పేరుతో హిందీలోకి డబ్బైన ఈ సినిమా నార్త్ ఇండియాలో టెలివిజన్ రేటింగ్స్ పరంగా ఎన్నో ఏళ్లపాటు అగ్రస్థానంలో కొనసాగింది. నిజానికి సౌత్ ఇండియన్ మాస్ సినిమాలకి నార్త్లో క్రేజ్ పెరగడానికి ఇంద్ర ఒక బలమైన పునాది వేసింది. బాక్సాఫీస్ వద్ద ఈ రేంజ్ కలెక్షన్లు చూడడం అప్పట్లో ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. చిరంజీవికి ఉన్న మాస్ ఫాలోయింగ్ని ఈ సినిమా మరో స్థాయికి తీసుకెళ్లింది. రజనీకాంత్, చంద్రముఖి వచ్చే వరకు అంటే దాదాపు 3 ఏళ్లపాటు సౌత్ ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఇంద్ర ఒకటిగా నిలిచింది. సినిమాలోని డైలాగులు కూడా కలెక్షన్ల వర్షానికి కారణమయ్యాయి. వారణాసిలో గంగానది ప్రశాంతంగా ప్రవహిస్తుంది, కానీ అక్కడ ఇంద్రసేనారెడ్డి ఉగ్రరూపం దాలిస్తే ఆ ప్రవాహం ఎవ్వరినీ వదలదు అనే అర్థం వచ్చే డైలాగులు ప్రేక్షకుల చేత ఈలలు వేయించాయి. పరుచూరి డాదర్స్ రాసిన సంభాషణలు చిరంజీవి గొంతులోంచి వస్తుంటే థియేటర్లు దద్దరిల్లిపోయేవి. విజువల్స్ పరంగా విఎస్ఆర్ స్వామి సినిమాటోగ్రఫీ, కాశీఘాట్లలో చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాకు ఒక రిచ్ లుక్ ఇచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే ఒక పక్క క్లాస్ ఆడియన్స్ను ఆకట్టుకునే కాశీ ఎపిసోడ్, మరోపక్క మాస్ ఆడియన్స్కి పూనకాలు తెప్పించే రాయలసీమ ఎపిసోడ్, ఈ రెండింటి కలయికే ఇంద్ర సక్సెస్ సీక్రెట్. ముగింపులో చెప్పాలంటే ఇంద్ర కేవలం ఒక సినిమా కాదు, తెలుగు సినిమా వాణిజ్యపరంగా ఎంత బలంగా ఉంటుందో నిరూపించిన ఒక పవర్ హౌస్. చిరంజీవిలోని నటుణ్ణి, స్టార్డమ్ని గరిష్ట స్థాయిలో వాడుకున్న చిత్రం ఇది. 30 కోట్ల మైలురాయిని దాటి టాలీవుడ్ను కొత్త శిఖరాలకు చేర్చిన ఈ చిత్రం నేటికీ రిలీజ్ అయినప్పుడు అదే స్థాయి స్పందనను పొందుతుండడం దాని గొప్పతనానికి నిదర్శనం. తెలుగు చలనచిత్ర వాణిజ్య రూపురేఖలను మార్చిన మొదటి సినిమాగా ఇంద్ర ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. ఈ సినిమా గురించి మరిన్ని ఆసక్తికరమైన షూటింగ్ లొకేషన్ల విశేషాలు లేదా అప్పటి బాక్సాఫీస్ రికార్డుల పూర్తి పట్టిక గురించి మీకు వివరించమంటారా?